కృష్ణానది శ్రీశైలం వచ్చే రూట్ ఇదండి. వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా కిందకండి. మనకి ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఓన్లీ స్టోరేజ్ వాటర్ 1-2 కిలోమీటర్స్ ఆగిపోయింది. కృష్ణానది మహారాష్ట్ర మహాబలేశ్వర్ జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జోరాల, మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్. మనం డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగర్ సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బంగాళాఖాతం సముద్రం కలిసింది. చివరిగా ఎక్కడ కలిసిద్ది అంటే కృష్ణా జిల్లా హంసరదేవ్ అనే ప్రాంతంలో సాగర సంగం అయింది. ముఖ్యంగా ఈ వైపు బోట్ వెళ్తుంది కదండి. ఉదయం పూట బోట్లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదే కేవ్స్, అక్కమాదే గుహలో ఆమె కర్ణాటక ఆడపడచ్చు. దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి శివయ్యను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరు లింగాకారంలో దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళ్తున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయలు అభిషేకాలు చేసుకుంటాం. ఆ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు. ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ వాటర్ పడితే శివలింగం మీద 365 రోజులు కంటిన్యూగా పడతానే ఉంటుంది. ఎక్కడో కొండలు పైనుంచి వచ్చింది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగాను. శ్రీ అక్కమాదేవి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్లో నల్లరాతి విగ్రహం ఉంటుంది, బ్లాక్ ట్యాచ్యూ. ఆమె నుండి అక్కమహాదేవి. మనకి దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా అయ్యవారి మీద ఉంటుంది, పక్కన విగ్రహాలు కనిపించవు. అదే జ్యోతిర్లింగం తాగడానికి వెళితే ఆ విగ్రహాలు కనిపిస్తాయండి. ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఒంటి పట్ల వదిలేస్తారు. వ్యవస్థలు ఉండితే ఆ తల్లి తన పొడవైన శిరోజాలతో శరీరం మొత్తం అత్యాతం చేసుకుంటుందండి అక్కమహాదేవి. అంత పరమభక్తురాలు. సార్ డ్యామ్ 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 1982 కంప్లీట్ అయింది. 20 సంవత్సరాలు పడింది డ్యామ్ బిల్డ్ చేయడానికి. అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి అయిన ఖర్చు 568 కోట్లు. మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్స్. ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్, రైట్ సైడ్ పవర్ హౌస్ అండి అది. అట్లాగే ఈ సైడ్ ఎల్లో బిల్డింగ్, లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. పవర్ హౌస్ వచ్చేసి డ్యామ్కి ఫ్రంట్ సైడ్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ అండర్ గ్రౌండ్లో. ఎల్లో బిల్డింగ్ కింద నీళ్ళలో ఐరన్ మెష్ కనిపిస్తుంది కదా నీటి మట్టానికి. అక్కడి నుంచి పవర్ హౌస్ వాటర్ సప్లై అండి. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ వచ్చేసి 885 అడుగులు సముద్ర నీటి మట్టానికి, 215 TMC. ప్రజెంట్ లోతు వచ్చేసి 830 అడుగులు లోతు ఉందండి. డ్యామ్ ఇంజనీర్లు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, KL రావు గారు, కాను లక్ష్మణరావు ఫ్రమ్ విజయవాడ. మనకి టోటల్గా ఏరియా వచ్చేసి పాతాళ గంగ పిలుస్తారు. కాశీ నుంచి గంగా నది పాతాళం గుండా ఇక్కడ ఉద్భవించింది, అందుచేత పాతాళ గంగ పిలుస్తారు. చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రిని శపించారంటండి. పాతాళ గంగలో నీటి అడుగు ప్రాంతాలు పచ్చల బండగా మారిపోయని చెప్పి. ఆ పచ్చల బండ ప్రభావం చేత ఇక్కడ వాటర్ గ్రీన్గా కనిపించింది చూడటానికి. చేతిలో తీసుకుంటే వైట్గా ఉంటుంది అనమాట. మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు. ఆ నందీశ్వరుని శనగల బసవన్న అంటారు. సేమ్ అలా నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుని ఉబ్బిల బసవన్న అంటారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా, తల మీద నీళ్లు చల్లుకున్నా మనం చేసిన పాపాలు పోతే గ్రంథాలు చెప్తున్నాయండి. మీరు బోటెక్కారు కదండి, కొండపైన గోపురం కనిపిస్తుంది చూడండి. పింక్ కలర్ తాజ్మహల్ కనిపిస్తుంది. అది శివాజీ మహారాజ్ టెంపుల్. శివాజీ మహారాజ్ 12వ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యం బలంచాలుగా మనస్తాపించింది. ఆ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశారంటే అమ్మవారి కోసం. అందుచేత గుర్తుగా మ్యూజియం కట్టారు. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. ఒక 5-10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గణ దర్శనం చేసుకోమంటాడు కంపల్సరీగా. ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో శివయ్య గారికి సాక్ష్యం చెప్తారంటండి. మీకు అవకాశం ఉంటే అక్కడ దిగి గోతన దర్శనం చేసుకోండి, చాలా మంచిది. మళ్ళీ క్షేత్రపాలకుడు శ్రీ బయలు వీరభద్ర స్వామి గుడి ఉంది. మన మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు ముందుకు వెళితే పోస్ట్ ఆఫీస్ పక్కనండి. మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు. శ్రీశైలం మనకి ఏ పని చేయాలన్నా వాస్తవానికి ఆ తండ్రిని తీసుకోవాలి. అక్కడ వెహికల్స్ పూజ చేస్తారు. గుడి ఓపెన్గా ఉంటుంది, 5 నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. సార్ ఇక్కడ విశేషాలు అది నేను గైడ్ని కాదు, బోట్ డ్రైవర్ని. ఏదైనా మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా టిప్ అనిస్తే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
కృష్ణానది వైపు నుంచి వచ్చింది. కృష్ణానది శ్రీశైలం వచ్చే రూట్ ఇదండి. వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా చెమటండి. మనకి ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఓన్లీ స్టోరేజ్ వాటర్ 1-2 కిలోమీటర్స్ ఆగిపోయింది. కృష్ణానది మహారాష్ట్ర మహాబలేశ్వర్ జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జోరాల, మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్. మనం డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగర్ సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బంగాళాఖాతం సముద్రం కలిసింది. చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా హంసరదేవి అనే ప్రాంతంలో సాగర సంగమం అయింది. ఇక్కడ 10 నిమిషాలు ఆపేసి వచ్చినాక మనం వెళ్తాం. చేతులు కట్టుకో. తాగేది ఏంది? అయ్యి ఉందయ్యా వాటర్ లో. వాటర్ ఎట్లా తాగుతుంది? చేపలు వాటర్ తాగుతాయి అంట అండి. ఇడ్లీ తిన్నాడా? దోశ తింటున్నాడు. ఇదేంటి అద్వైట్? పెట్రోలా? దీంట్లో పోస్తావా? బోట్లో పోస్తావా? పోస్తే బోట్ ముందుకెళ్ళిద్దా? అంతేనా? ఎట్లా వెళ్తుంది? సౌండ్ ఏంటి? అంటదా? ఇది బండి కాదు, బోట్. బోట్ బండి. బాగుందా? అందరు వచ్చాక వెళ్తుంది. వెయిటింగ్, యూఆర్ వెయిటింగ్. అడిగారా ఇందాక క్షేత్రం గురించి? దిగేటప్పుడు అడుగుదాం. తనకి తెలుసు అంట కార్తీక్. అవునా? అడుగు ఒకసారి, గైడ్ అడుగు. కొంచెం దూరమే. అంతే.
అడిగే అదే బోటు పోతా చూడు అక్క మారే ఇది జారి పొద్దున రాత్రి బయలుదేరేది ఈ దారిలో రావడానికి కొంత దూరం వచ్చేసి భయపడి మళ్ళీ రిటర్న్ రాత్రి 10 గంటలకి అక్క మహాదేవి అని కేవ్స్ ఉన్నాయి శివుడి భక్తురాలు అదే ఈరోజు దుర్గప్రసంగం తీసుకుని వెళ్ళదు నేను మణికంట కూడా ఫోన్ చేసి మణికంట కూడా ఈరోజు ఫోన్ చేస్తాను స్టేటస్ తిన్నది కూడా ఈరోజు చెప్తే అవసరం కదా అది ఏం లేదు అది ఇది మన రాయుడు తేజ ఇప్పుడు వస్తుంది చూడు ఇక్కడ లేదు అక్కడ ఉండి రాయుడు తేజ అక్కడ నుండి మాట్లాడినా అప్పుడు సౌండ్ వచ్చింది కదా కరెక్ట్ ఈరోజు 80 కదా వచ్చాను లేదు ఇప్పుడు దిగా 8:30 బస్సు అందుకే చూస్ చేసుకో అంటున్నాను ప్లేసెస్ ఉండవు రండి నేను అందుకే అన్నా అందుకే చూస్ చేసుకోమన్నా చూస్ చేసుకుందాం పద వాడు వచ్చాను అలా ఇప్పుడు దూరం తీరి చూస్ చేసుకుందాం బయటకు వచ్చి అంతే ఇట్రా నేను పట్టుకుంటాను ఇదే బోటు నేను ఎత్తుకుంటా నేను తీసుకుంటా కదా చూస్తావా పద అట్టి డప్పులు అక్కడెక్కడో వదిలిపెడితే ఇక్కడ దాకా వచ్చింది ఇదిగో వెళ్తాను దీపం అరటి డప్పుల్లో దీపాలు వదులుతారు లైఫ్ జాకెట్స్ వేసుకురా వాళ్ళు ఇస్తారంటున్నాడు కార్తీక్ నువ్వు నేను వేసుకోవాలి డాడీ వేసుకోవాలి
వేసుకోవాలి, అందరూ వేసుకోవాలి. ఇట్రండి అమ్మాయి, అమ్మాయి ఇట్రండి. ఏం లేదు ఇట్లా పట్టుకుంటారు ఇట్లా. ఇది ఇటు చేయి పట్టుకో. నువ్వు ఆగు. అని ప్యాంట్ పట్టుకో అమ్మాయి కింద. అట్లా కాదు ఇట్లా ఇట్లా పట్టు. అర్థం బోట్ వస్తుంది. నువ్వు ఎక్కింది బోట్ సామె. పట్టుకో. దీవా చెయ్యి. వాటర్ ఉన్నాక వాటర్ ఎట్లా పోస్తావు? ఇదిగో ఇప్పుడు కాదు, స్టార్ట్ అయిన తర్వాత తీలే. ఏంటది వీడియో నిన్న మొత్తం అంతా అలా కాదు, ఇలా ఇలా ఇలా. అవిగో తాగేది ఏంది? అవి ఉన్నాయో వాటర్ లో. వాటర్ ఎట్లా తాగుతుంది? చేపలు వాటర్ తాగుతాయి అంటండి. నిన్ను తింటే ఏమండి ఎక్కడ ఉంటుంది అనిపిస్తుంది బోట్ లో? ఖచ్చితంగా బోట్ అయితే బాగుంది. బోట్ కాదు, స్టేజ్ మీద ఇది దిగు, ఇది నిల్చుంటుంది. కార్తీక్ పట్టుకోవా? మామూలు పట్టిస్తాను. Thanks for watching. Please like, share and subscribe.